వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్. దర్పల్లి మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 12న నిర్వహించే కార్యక్రమంలో భాగంగా శనివారం ఇండిపెండెంట్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు దర్పల్లి మండల కేంద్రంలో స్వచ్ఛందంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 12న నిర్వహించనున్న కార్యక్రమాల్లో భాగంగా శనివారం దర్పల్లి మండల కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో మెగా స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. సందర్భంగా తెలంగాణ డెంటల్ ఆధ్వర్యంలో ఉచిత డెంటల్ వైద్య శిబిరం ఏర్పాటు చేయగా జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. కార్యక్రమంలో ఫుడ్ బ్యాంక్ తెలంగాణ ఫౌండేషన్ ప్రతినిధి నవీన్ చంటి, రెడ్ క్రాస్ ప్రతినిధి గంగాధర్, తెలంగాణ డెంటల్ డాక్టర్లు జమాల్పూరి రాజశేఖర్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పవన్ కళ్యాణ్, వాసుకి, మాజీ సర్పంచ్ కరక గంగారెడ్డి, జిర్రా మైపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సో ఆల్రెడీ సార్ చెప్పారు రక్తదానం ఎంత ఇంపార్టెంటో. ఇంకా ఇక్కడ మనం రక్తదానం ఇంకా తలసేమియా పిల్లల కోసం కూడా చేస్తాము. ఆ పిల్లలకి మనం 2-3 వారాలకు ఒకసారి పక్కా రక్తదానం చేయాల్సి ఉంటుంది. రక్తం నెలకి 2 సార్లు. అంటే వాళ్ళకి అది రక్తం ఇవ్వకపోతే వాళ్ళు బతకలేరు. అంటే మనం ఆ చిన్నపిల్లల ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళం అవుతాం. సో ఇప్పుడు మనకి మేము రోజు చెప్తే అవేర్నెస్ కూడా చేస్తున్నాం. మేమంతా మనకు చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. యాక్సిడెంట్లు అయినప్పుడు చాలామంది చాలా బ్లడ్ లాస్ అయ్యి ఆ ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో బ్లడ్ లేక ఉంటారు. వాళ్ళకి రక్తం అవసరం. అప్పుడు రక్తం మార్పిడి కానీ చాలా బ్లీడింగ్ అవి రక్తం అవసరం ఉంటుంది. సో అట్లాంటి ఛాన్సెస్ అప్పుడు కూడా మనం చూస్తాం. ఆల్రెడీ మా ఫ్రెండ్స్కి యాక్సిడెంట్ అయింది, ఇమీడియట్గా రక్తం కావాలి, ఏ పాజిటివ్ ఓ పాజిటివ్ అని మనం చూస్తాం, కానీ మనం ఎవరం పట్టించుకోము. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఎట్లా ఉంటుంది, అట్లాంటి సిచ్యువేషన్స్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మనం ఆలోచించుకుంటే మనకి ఈరోజు చేయబుద్ధి అవుతుంది. మనకి ఇప్పుడు మనం ఆ ఆలోచన వస్తే అనిపిస్తుంది కదా ఈరోజు, అరే మనం ఆ రోజు బ్లడ్ డొనేట్ చేస్తుంటే. సందర్భంగా అందరికీ దర్పల్లి ప్రజలందరికీ శుభాకాంక్షలు. అట్లనే రెడ్ క్రాస్ పార్టీ అవగాహన కొరకు వచ్చినటువంటి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సాయి కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నరేందర్ సార్ చెప్పినట్టు, ఇప్పుడు అవగాహన డాక్టర్ సార్ చెప్పినట్టు మన దర్పల్లి యువత, ముఖ్యంగా యువత ముందుండాలి. ఇంతకుముందు యువత ముందు ఉంటుండే, ఎందుకో ఈ 6-7 సంవత్సరాల నుండి మొత్తం వెనుకపోతున్నారు. దయచేసి ఇప్పటికైనా యువత ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేయాలా. సాయి ఆధ్వర్యంలో, కరగయ్య ఆధ్వర్యంలో, ఇంకోళ్ళ ఆధ్వర్యంలో అనుకోకుండా యువజన సంఘాల ఆధ్వర్యంలో పెట్టి కంపల్సరీగా ఇలాంటి కార్యక్రమానికి ముందుండాలని. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ సార్ కూడా చెప్పిండు, ఈ డాక్టరు ఈ బ్లడ్ ఇస్తే ఎంత బెనిఫిట్ ఉందో మనకు. ఈ బ్లడ్ ఇవ్వని వాళ్ళకు హాస్పిటల్లో జాయిన్ అవ్వకుంటూ ఎన్నో పైసలు ఖరాబ్ చేస్తూ ఉన్నారు. ఈ బ్లడ్ ఇస్తే కూడా ఎంతో సేఫ్ ఉంది. ఇప్పుడు ఉదాహరణ కమర్ గారు ఏడాదిలో 2 సార్లు ఇస్తారు కంపల్సరీగా, నేను చూసిన వంతలు మాత్రం. కానీ అట్లనే అందరూ కూడా అవేర్నెస్గా వచ్చి